అందరికీ నమస్తే అండి. మీకొక మెట్టగాడిని చూపిత్తా. డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత. వీడిని మెట్టగాడు అని ఎందుకన్నానంటే, వీడు డాక్టర్ ఎలాగయ్యాడో నాకు అర్థం కాట్లా. వీడు మిడిమిడి జ్ఞానంతో ఏకంగా విదేశాల వరకు ఎళ్ళిపోయాడు. వీడికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్‌కి రీచ్ తగ్గిందంట. దానికి కారణం ఎవరంటే ప్రభుత్వం అని చెప్పేసని మాట్లాడుతున్నారు. వీడు చేసే బోడి బొక్కడా వీడియోల కంట ప్రభుత్వం భయపడిపోయి యూట్యూబ్‌కి లేఖలు రాసేసారట. లేఖలో మెయిల్స్ పంపించేసారట. తద్వారా యూట్యూబ్ అయ్యబాబోయ్! ప్రదీప్ రెడ్డి చింత అని చెప్పేసని ఒక బొకడాగాడు ఉన్నాడు. ఆ బొకడాగాడు ఒక వీడియో చేస్తే ఏకంగా 10,00,000 మంది చూసేస్తారు. అందుకని చెప్పేసని యూట్యూబ్ అట్ట రికమెండేషన్‌లో పెట్టట్లేదంట. వీడి ఏడుపు. పైగా ఈ బోగ్గాడు డాక్టర్. ఈ పీత బుర్రతో ఈడు డాక్టర్ చదివేసాడు ఈడు. మీరు విదేశాలకు ఎలా వెళ్ళిపోయారో మాకు ఇవాళ కూడా అర్థం కావట్లా. మేమే నిశానిగలం అనుకుంటే మాకంటే నిశానిగట్టాడు. ఒకసారి ఏమని మాట్లాడుతాడో వినిపిస్తామని అంటే 5.5 సంవత్సరాల నుంచి వీడియోలు చేస్తున్నాం. మంచిది. ఎంతో మంది ఆదరించారు. ఎన్నో గొప్ప గొప్ప కామెంట్స్ పెట్టారు. మళ్ళీ చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. సరే. బెల్ బటన్ పైన ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఎందుకు మనకు వ్యూస్ పడిపోతున్నాయో, లేకపోతే ఎందుకు ఇవి ప్రజల్లోకి వెళ్ళట్లేదు అనేది మీకు లైవ్ లో చూపిస్తానండి. సరే. మామూలుగా ఇంతకుముందు మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియో చూస్తే నెక్స్ట్ 10-15 రోజులు తక్కువ నా వీడియోలన్నీ కనిపించింది. సో చాలా మందికి నోటిఫికేషన్స్ వచ్చినా వాళ్ళు పట్టించుకోరు. మనకు ఇప్పుడు వచ్చే వ్యూస్ అంతా కూడా మన వ్యూవర్స్ మనకి ఇంట్రెస్ట్ ఉంది, వెళ్ళి ప్రదీప్ అన్న వీడియో చూడాలనుకునే వాళ్ళు మాత్రమే చూస్తున్నారు, దానికి వ్యూస్ వస్తున్నాయి. అండ్ బయట ఎక్కడ కూడా రికమెండేషన్స్ కి వెళ్ళట్లేదు. ఇక్కడే తెలుగుదేశం వాళ్ళు బాగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే నాకు తెలిసి యూట్యూబ్ వాళ్ళ హెడ్ ఆఫీస్ కి మెయిల్ పెట్టడము, వరుసగా ఏదో ఇంకా మన గురించి అంతా చెడ్డగా రాసి ఇతని వల్ల ఈ నష్టం ఆ నష్టం. నువ్వు ఒక పెద్ద బొకడాగాడివి, నువ్వు వీడియో చేస్తే పట్టుమని లింగ్ మీద తన్ని ఈడిసి తంతే 10,000 మంది 15,000 మంది. నువ్వు సచ్చినా నేను సచ్చినా అంతే తేడా. అక్కడ నువ్వు మాట్లాడినా ఇక్కడ నేను మాట్లాడినా మహా అయితే ఒక 50,000 వరకు వెళ్తుంది అంతే. అంతకుమించి ఓ మిలియన్స్లో వచ్చేస్తాయని చెప్పేసి నేను చెప్పను. నువ్వు చేసే వీడియోకి ఏకంగా ప్రభుత్వం భయపడిపోయి ఏకంగా యూట్యూబ్ హెడ్ ఆఫీస్కి మన ఊహలో ఏకలాంటి వాళ్ళవి ఏకంగా లెటర్లు రాసుకుంటూ కూర్చుంటారా? ఎటా నువ్వు డాక్టర్ అయ్యారా ప్రదీప్? ఎలాగయ్యావు చెప్పు నాకు. ఎంత పీత బుర్రతో నువ్వు డాక్టర్ ఎలాగైపోయావు నాకు ఇవాళ కూడా అర్థం కాదు. పైగా నువ్వు యూకేలో ఉంటావు. అయ్య బాబోయ్, ఈ తెలుగుదేశం అక్కడ దాకా వెళ్ళి అక్కడ బతుకుతున్నావు అంటే చాలా గ్రేట్. నువ్వు మాట్లాడు. ఇవన్నీ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే రికమెండేషన్ లో పెట్టారు. సో రికమెండేషన్ లో పెట్టకపోతే కొత్త వాళ్ళకు మన వాయిస్ రీచ్ అవ్వదు. చూసిన వాళ్ళు చూస్తూ ఉంటారు, మరి బాగుంది లేకపోతే ఎవరైనా షేర్ చేస్తే కొత్త వాళ్ళు చూసే అవకాశం ఉంది, కానీ చాలా తక్కువ. అండ్ పోయిన సంవత్సరం 45,000 మందో 50,000 మందో ఒక సంవత్సరానికి కొత్త సబ్స్క్రైబర్స్ వస్తే ఇప్పుడు 6 నెలల్లో నాకు తెలిసి 10-15,000 రికమెండేషన్స్ లోకి వెళ్ళదు. రికమెండేషన్స్ అంటే ఏంటి, ఎలా వెళ్తుంది రికమెండేషన్స్ అనేది లైవ్ లో చూపిస్తాను. ఇప్పుడు సరే, వీడి దగ్గర వీడి ఎంత జ్ఞానం అంటే వీడి దగ్గర ఎంత జ్ఞానం ఉందో ఈ వీడియోలో తేలిపోద్ది కదా. వాడు ఏం చెప్తాడో చూద్దాం ఒకసారి. నేను నా ఛానల్ ని చూస్తూ ఉంటాను, ఎందుకంటే నేను వీడియోలు అప్లోడ్ చేస్తుంటాను. నేను ఏం జరుగుతుంది, నా ఛానల్కి ఎన్ని వ్యూస్ వచ్చినా అది అని చూస్తూ ఉంటాను. రోజుకు 10-15 సార్లు నా ఛానల్ నేనే ఓపెన్ చేస్తాను. ఇప్పుడు కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తుంది చూడండి. ఎక్కడే కానీ నేను అన్నిసార్లు నా ఛానల్ నేను ఓపెన్ చేసి చూసుకున్నా. ఇప్పుడు రికమెండేషన్ అంటే ఫస్ట్ మీరు ఓపెన్ చేసి ఏవేవి కనిపిస్తాయో అవన్నీ రికమెండెడ్ వీడియో. నా ఒక్క వీడియో కూడా కనిపించి చూడండి. ఇప్పుడు నేను మీకు మీ ముందరే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇది నా పేజ్. దీంట్లో ఎక్కడైనా మీరు చూస్తే ఇవన్నీ ఏవో వీడియోస్ అన్ని ఉన్నాయి, రికమెండెడ్ వీడియోస్ ఏవేవో వస్తాయి. చూడండి, ఎక్కడైనా ఒక్కటైనా నా వీడియో కనిపిస్తుందా మీకు? కనిపించకపోతే ఎక్కడైనా ప్రదీప్ చింత అని ఎక్కడైనా కనిపిస్తుందా మీకు? కనిపించలేదు, జీరో. మామూలుగా ఇప్పుడు నేను ఎన్నోసార్లు నా పేజ్ నేను ఓపెన్ చేసుకుంటాను కదా, ఓపెన్ చేయగానే మనం ఎన్నోసార్లు మన వీడియోలు మనం ఓపెన్ చేసి పైన హోమ్ పేజీ చూస్తే కాదు, మన వీడియో ఓపెన్ చేసి చూడాలి. అయినా సరే మనం ఒకే లొకేషన్లో ఉండి ఇంకొక మెయిల్ ఐడితో మన ఛానల్లో వీడియోలు మనమే ఓపెన్ చేసుకుంటే అది వ్యూ కింద కౌంట్ అవ్వదు. నీకు ఆ మాత్రం తెలియదేట్రా పొరంపోకు. ఒక వ్యూ 2 వ్యూ అయితే కౌంట్ అవుతాయేమో, కానీ మనం రోజుకి 10-15 సార్లు మనం ఒకే లొకేషన్లో ఉంటూ వేరొక మెయిల్ ఐడి తోటి వేరొక యూట్యూబ్ అకౌంట్ తోటి మన ఛానల్ మనమే ఓపెన్ చేసుకొని పదే చూస్తే అది వ్యూ కింద కౌంట్ అవుతారా పొరంపోకు. అది స్పామ్లోకి వెళ్ళొద్ది. నీకు అక్కడ ఎలా సజెషన్లోకి చూపించేస్తే నాకు అర్థం కావట్లా. రైట్. రెండోది, ఇంక నీకు 3 నిమిషాల వరకు వినిపించాను వీడియో. రెండోది, అసలు యూట్యూబ్ రీచ్ ఎందుకు అంటే రీచ్ తగ్గుద్దా పెరుగుద్దా? ఎందుకు తగ్గుద్ది? ఒకవేళ సజెషన్ పేజీలో పెట్టాలంటే ఎందుకు పెట్టింది? సింపుల్గా చెప్తాను చూడు. ఫస్ట్ మనం ఏదైనా ఒక వీడియో చేసినప్పుడు మనం థంబ్నెయిల్ పెడతాం కదా. ఆ థంబ్నెయిల్ మనకి ఒక 100 మంది చూసారనుకో,
అందులో మినిమం ఒక 15 మంది చూసారనుకో, సిటీఆర్ అంటారు. ఒక 15% మంది చూసారనుకో, థంబ్‌నెయిల్ బాగున్నట్టు. థంబ్‌నెయిల్ బాగుంటే సరిపోదు. లోపల వీడియోలో కూడా మ్యాటర్ ఉండాలి. ఉదాహరణకు ఒక 10 నిమిషాలు వీడియో చేశాననుకో, కనీసం అందులో ఒక 5 నిమిషాలన్నా సరే ఆ వాచ్ టైమ్ ఏదన్నా అంటే ఇప్పుడు చూసేవాళ్ళు ఓ 10 నిమిషాలు వీడియో అప్‌లోడ్ చేశాను. కనీసం అందులో 5 నిమిషాలు చూసారనుకో, వీడియో బాగున్నట్టు లెక్క. మళ్ళీ దానికి లైక్స్ రావాలి. దానికి తోడు కామెంట్లు కూడా రావాలి. అంటే థంబ్‌నెయిల్, వాచ్ టైమ్ డ్యూరేషను, ప్లస్ లైకులు, ప్లస్ కామెంట్లు. ఈ 4 బాగుంటే ఏ వీడియో అయినా సరే తీసుకెళ్ళి సజెషన్ పేజ్‌లో పెడతా. ఆ 4 బాలేదనుకో, థంబ్‌నెయిల్ బాగున్నా, లోపల కంటెంట్ బాలేకపోయినా, లేదంటే థంబ్‌నెయిల్ బాగోకుండా లోపల కంటెంట్ బాగున్నా సరే కాసేపు రీచ్ అవ్వచ్చు, కాసేపు రీచ్ అవ్వకపోవచ్చు. అంతేగాని యూట్యూబ్ ఏదో నేను లేఖలు రాశాననో, లేదంటే నువ్వు లేఖలు రాసావని చెప్పేసనో రీచ్ తగ్గిచ్చేసి ఈడిని తీసుకెళ్ళి పక్కన పెట్టేద్దాం. అయ్యబాబోయ్! వీడు అక్కడ ప్రభుత్వాన్ని గడగడలాడించేస్తున్నాడంట. ఇలాంటి ఆలోచనలు ఉండవురా మెట్ట. ఫస్ట్ అది తెలుసుకో. అసలు యూట్యూబ్ అల్గారిథం ఎలా పనిచేస్తుందో నీకు తెలిసి సావదో, నువ్వు పైగా డాక్టర్‌వి. ఈడు 10 మందికి ఉపన్యాసాలు చెప్పే బోగ్గాడు ఈడు. పైగా దానికి కారణం నారా లోకేష్ గారని చెప్పేసని ఈడు వీడియో చేయడం. కింద గొర్రెల మంద కామెంట్లు పెట్టడం. అయ్యో! అన్న అవునా? పోరంబోక ఎదవలారా! మీలాంటి ఎదవలు ఉండబట్టే రాష్ట్రం ఇలా తయారైంది. ఒరేయ్! నీ యూట్యూబ్ ఛానెల్‌లో వ్యూవర్‌షిప్ తగ్గడానికి నారా లోకేష్ గారికి ఏమన్నా సంబంధం ఉందేంట్రా అసలా? ఇప్పుడు నా ఛానెల్‌లో కూడా గత లాస్ట్ 2 వీడియోలు పెద్దగా పోలేదు. అంటే దానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డా? అంతేనా? నేను కూడా ఓపెన్ చేసి చూపించేత్తాను. లాస్ట్ 2 వీడియోలు పోలేదు సరిగా. అది ఆడియన్స్ ఇంట్రెస్ట్‌ని బట్టి ఉంటది. చూసే జనాల ఇంట్రెస్ట్‌ని బట్టి ఉంటది. మనకు అయన్నీ తెలీదు. నిశానీగాళ్ళు మనం బొత్తిగా నిశానీగాళ్ళం పేరుకి మాత్రం డాక్టర్లమే. నువ్వు చెప్పురా యూట్యూబ్ అల్గారిథంకి స్పెల్లింగ్ అన్నా వచ్చా? నేను చెప్తున్నాను కదా! మేమే నిశానీగాళ్ళం అనుకుంటే నువ్వు మాకంటే నిశానీగాడివి. ఈడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇక్కడ చూడండి. నేనే చూపించేత్తాను. ఇదిగో నేను కూడా నా ఛానెల్ ఉదాహరణకి ఓ 10, 15 సార్లు ఓపెన్ చేసి చూసుకున్నాననుకో, ఈ వీడియో పక్కన పెడదాం. ఇదిగోరా ఇక్కడ నా వీడియోలు ఏమైనా కనబడుతున్నాయా? కనబడుతున్నాయా? లేవు. ఏం కనబడుతున్నాయి ఇక్కడ? అగో మా పిల్లలు చూసే బొమ్మలు కనబడుతున్నాయి ఇక్కడ వీడియోలో. కనబడుతున్నాయిరా? నేను చూసేస్తాను. ఫస్ట్ తెలుసుకో. అయన్నీ తెలుసుకోకుండా సగం సగం బుర్రతో వీడియోలు చేయమాక. ఇంకా మాట్లాడుతున్నాడు వినిపిస్తామని. నాకు హ్మ్. కనిపించాలి. అంటే ఇది నా వీడియోస్ కనిపించాలి. ఏవో సినిమాలు అవన్నీ మనకు సంబంధం కూడా లేవు. హ్మ్. ఇవన్నీ కనిపిస్తున్నాయి తప్పితే నా వీడియో ఇప్పుడు ఇలా ఓపెన్ చేసినప్పుడు కనిపిస్తే ఇదేదో ఉందని టక్కున కొట్టి చూస్తాం. హ్మ్. ఇప్పుడు నాది రికమెండేషన్‌లోనే లేదనుకోండి. ఎవ్వరు ఆ వీడియోస్ అంటే మన సబ్‌స్క్రైబర్స్ మనకు ప్రేమతో మన మీద ఇంట్రెస్ట్ ఉండి చూసేవాళ్ళు మాత్రమే చూస్తారు. హ్మ్. కొత్తగా సబ్‌స్క్రైబర్స్ గాని, అది వార్త ప్రజల్లోకి వెళ్ళడం గాని జరగదు. హ్మ్. సో దీనివల్ల తెలుగుదేశానికి ఏంటి లాభం అంటే హ్మ్. తెలుగుదేశం వాళ్ళు మనల్ని కట్టడి చేస్తున్నారు. సో అబ్బా! మనం ఏదైనా చెప్పింది ప్రజల్లోకి వెళ్ళకూడదు. ఉండరా మనం మాట్లాడింది ఒక్క ప్రజల్లోకి నిమిషం వెళ్ళకూడదు. ఉండరా బోడిగే. నీ ఛానల్ ఓపెన్ చేసి చూద్దాం. ఏమేమి వీడియోలు చేసావో చెప్తా నీకు. ఇగో ఇలా ఈ వీడియోకి 12, 11,000 మంది చూసారు. అంతకుముందు ఒక వీడియో చేసాడు 10,000 మంది చూసారు. అంతకుముందు ఒక వీడియో చేసాడు 3,000 మంది చూసారు. అంతకుముందు ఒక వీడియో చేసాడు 9,000 మంది చూసారు. నువ్వు రోజుకి 1, 2 రోజులకొకటి, 3 రోజులకొకటి వీడియో చేస్తున్నావు. అంతకుముందు 3 రోజుల కింద తీసిన ఒక 57,000 వరకు పోయింది బ్రో. మరి ఇంకా ఏడుపు ఎందుకురా? పర్వాలేదు మినిమమ్ రీచ్ వస్తుందిగా. రెవెన్యూ ఏమైనా తగ్గిందేంటి? పోనీ అలా ఏడవచ్చు కదా డైరెక్ట్‌గాను. రెవెన్యూ తగ్గుతుందని చెప్పి ఏడిస్తే సరిపోద్ది కదా! ప్రభుత్వం తొక్కేస్తుందండి, లేఖలు రాస్తున్నారండి, కంప్లెయింట్లు ఇస్తున్నారండి, రీచ్ తగ్గిపోయిందండి. మన మిడిమిడి జ్ఞానంతో మన పీత బుర్రతో అంటే చూసే జనాలు గొర్రెలే అని చెప్పేసాను కదా! ఈడే ఎదవనుకుంటే కింద కామెంట్లు పెట్టేవాళ్ళు ఎంత నిజానిగాలో ఒకసారి చూపిచ్చే ప్రయత్నం చేస్తాను చూడండి ఇక్కడ. ఇది చూడండి ఎంత ఈడెంత ఎరిపప్పు ఈ వీడియోలో దొరికేసాడు. కింద కామెంట్లు చూద్దాం. అదిగో. ఇది ఇంకా గొర్రెల మంద. ఆ మంద అలా ఉన్నారు కాబట్టికే ఈడు వాళ్ళని నిరుపాపం చేస్తున్నాడు. మనం ఏం చెప్పినా కానీ ఈ గొర్రెల మంద వింటారులే అని చెప్పేసాను. ఫస్ట్ తెలుసుకోండిరా. యూట్యూబ్ ఛానల్స్‌ని ఎవడో తొక్కేయలేడు. ఎవడో ఆపలేడు. మన దగ్గర కంటెంట్ ఉంటే రీచ్ ఎళ్ళుద్ది లేకపోతే లేదు. అది ఆడియన్స్ ఇంట్రెస్ట్‌ని బట్టి ఉంటది. మనం ఎన్ని నిమిషాలు వీడియో చేసాము, దానికి ఎంగేజ్‌మెంట్ ఎంతొచ్చింది, ఆ డ్యూరేషన్ ఎంతసేపు చూస్తున్నారో, వచ్చిన లైక్స్ ఏంటి, వచ్చిన కామెంట్స్ ఏంటి, దాని ఆధారంగా ఆ వీడియో సజెషన్ పేజ్‌లో పెట్టాలా? వద్దా? అనేది డిసైడ్ అవుద్ది. ప్లస్ కంటెంట్ కూడా కొద్దిగా ఇచ్చేసుకోవాలి. మనం ఏ కంటెంట్ పడితే ఆ కంటెంట్ చేస్తే ఆడియన్స్‌కి ఇంట్రెస్ట్ ఉండద్దా చూడడానికి? ఉండాలా వద్దా? అవన్నీ పక్కన పెట్టేసాడు రీచ్ తగ్గిపోతుందంట.
ఊరికే డ్రామాలు. మీరు అన్నీ నా సబ్స్క్రైబ్ చేసుకుంటే షేర్ చేయండి. మళ్ళీ కాస్త రెవెన్యూ పెరుగుద్దని ఏడుపు అంతే, అంతకన్నా ఏం లేదు. ఇంక ఈ డ్రామాలు కట్టిపెట్టేసి ప్రభుత్వం మీద ఏడడం మానేసి, ఆ, ఒకవేళ నువ్వు ఏదైనా చెయ్యాలనుకుంటే కొద్దిగా సీరియస్గా చెప్పు, సొల్లు చెప్పమాక. చెయ్యి ఇటు తిప్పుకుంటా అనుకుంటా అడ్డంగా ఏది పడితే అది మాట్లాడితే ఇలాగే ఉంటుంది. ఎక్కడైనా సరే వీడియోలు చేసేటప్పుడు మనం సీరియస్గా చేస్తే అందులో మ్యాటర్ ఉంటే ఖచ్చితంగా సజెషన్ పేజీలో ఖచ్చితంగా వెళ్ళొద్ది. ఫస్ట్ తెలుసుకో. డాక్టర్ అంటున్నావు కదా, చదువుకున్నావు కదా, యూట్యూబ్ అల్గారిథం అంటే ఏంటి, ఎలా నడుస్తుంది ఏంటి, మన వీడియోలు రీచ్ ఎందుకు రావట్లేదు, ఎందుకు తగ్గుతుందని చూసుకో. రిపోర్ట్లు కొడితేనో, లేఖలు రాస్తేనో, మెయిల్స్ రాస్తేనో ఎవడో పెట్టడం ప్రత్యేకించి అంతకుమించి దిక్కుమాలతనం ఇంకోట్లేదు. ఇంక ప్రభుత్వాలకు ఏం పని ఏమి లేదేటి. నీకంటే మహా మేధావులు పెద్ద పెద్ద యూట్యూబర్లు ఉన్నారు ఇంకా చెప్పుకుంటా పోతే. వాళ్ళందరూ బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. మనకి చేత కావట్లేదు. మనకు గొర్రెల మంది ఉన్నారు కాబట్టి మన నారా లోకేష్ గారి మీద పడి ఏడితే అయిపోయాయి సింపుల్గా. దానికి ఒక వీడియో చేసేసాడు. ఇది కూడా చూడండి లైవ్లో ఆధారాలు. సవట ఫస్ట్ తెలుసుకో. ఒకే చోట ఇప్పుడు నేను ఉన్నాను, నా లాగిన్స్ ఇక్కడ ఉంటాయి, నా ఫోన్లో ఉన్నాయి. నేను ఇంకొక ఫోన్ నుంచి మళ్ళీ నా ఇంకొక మెయిల్ ఐడి నుంచి ఓపెన్ చేసి నా ఛానల్ని ఓ 10-15 సార్లు చూసేస్తే అక్కడ వ్యూవర్షిప్ కౌంట్ అయిపోద్ది అనుకుంటున్నాం. అవ్వదు అలాగా. అలా అవదో పిచ్చి సన్నాసి. ఫస్ట్ అది తెలుసుకో. ఐడీలు వేరే అయినా సరే మనకు లొకేషన్ కూడా ట్రాక్ అవుతూ ఉంటుంది. అది స్పామా, రియల్గా చూస్తున్నారా, రియల్ వ్యూవర్షిప్పా ఏంటి అనేది యూట్యూబ్ అల్గారిథానికి తెలుసు. అవన్నీ వదిలేసాం మనం. ఏది పడితే అది మాట్లాడుకుంటా పోతే అయిపోతుందిలే. మన పిచ్చి సన్నాసులు ఉన్నారో వింటారులే అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇంక ఈ అప్పాబాయకోళ్ళు ఎక్కడ చెప్పమాకరే పదిపా. నీకేనా బొచ్చు తెలియదు. తెలియకపోతే తెలియనట్టు ఉండు అంతే. అంతేగాని నేను సజెషన్ గురించి నేను చెప్పేస్తాను, నీకేనా బొచ్చు తెలియదు, నువ్వు చెప్పేస్తావంటే. ఫస్ట్ తెలుసుకో. మన వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అది అల్గారిథం ఎలా పనిచేస్తుంది, వీడియో రీచ్ ఎలా వెళ్ళుద్ది, ఏం ఉండాలి, ఏం బాగుండాలి, ఇవన్నీ తెలుసుకుంటే ఇలాంటి పిచ్చ వీడియోలు చేయవు. అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఇంకెప్పుడు కూడా ఈ మిడిమిడి జ్ఞానంతో వీడియోలు చేయమాకు, నువ్వు గుర్తుపెట్టుకోబాక.